కొంతమంది పిచ్చి మతస్థులు నాకు పర్సనల్గా ఎట్లా మెసేజ్ చేస్తుర్రు అంటే, నీకు బాగా హిందూ మతం పిచ్చి పట్టేది, నువ్వు చాలా జాగ్రత్త ఉన్నని చాలా బ్యాడ్గా కూడా నాకు మెసేజ్ చేస్తుర్రు. నేను వాళ్ళందరికీ ఆన్సర్ ఇస్తున్నా. మీ ఇంట్లో మీ అమ్మకి ఎవరైనా వచ్చేయమని అంటే మీకు ఎంతో కోపం వస్తుందో, మాకు కూడా మా హిందూ గుడ్ల జోలి కోసం అంతే కోపం వస్తుంది. మీరు చూస్తూనే ఉన్నారు, ఎంతోమంది పిచ్చి మతస్థులు వచ్చి మా హిందూ గుడ్లోకి వచ్చి కాలుతో దన్నిపోతున్నారు. మేము పూజించే మా దేవుళ్ళ దగ్గర మాంసారాలు వేసిపోతున్నారు. ఇంకొంతమంది పిచ్చి గొర్రెలు అయితే మా హిందువులకు వాళ్ళ మతంలో కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఎవరికి హిందూ మతం పిచ్చి పట్టింది. మీరు అనుకుంటుండొచ్చు ఏదో నేను ఫేమ్ కోసం వీడియోలు తీస్తున్నాను. ఫేమ్ కోసం తీయట్లేదు. మన హిందువులు నాకు ఫాలో చేయనో చేయకపోతే మీ ఇష్టం. కానీ నేను మటుకు నా కళ్ళ ముంగట ఎవరైనా మన సనాతన ధర్మం గురించి తప్పుగా మాట్లాడినా, మన హిందూ గుడి జోలికి వచ్చినా నేను ముంగటుండి పోరాడతా. పోతే నా ప్రాణమే పోయింది అనుకుంటా. ఎంతోమంది మహారాజులు మన కోసం ప్రాణాలు త్యాగం చేసిపోయారు. ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్, ఎంతమంది మన హిందువుల కోసం ప్రాణాలు త్యాగం చేసిపోయారు. అలాంటి భూమిలో నేను పుట్టినా మన ధర్మం కోసం నేను ఖచ్చితంగా పోరాడతా. భయపడేదే లేదు. ఎవ్వడు ఎన్ని కామెంట్లు పెట్టుకున్నా, ఎంత బెదిరించాలని చూసినా కానీ నేను మటుకు భయపడేదే లేదు. జై శ్రీరామ్.